నమస్తే. జంతర్ మంతర్లో స్టూడెంట్స్ అయితే నిరసన తెలుపుతున్నారు నీట్ పేపర్ లీకేజ్ గురించి అని చెప్పేసి. అయితే ఈరోజు ప్రశ్నిస్తుంటే ఏదైతే బీజేపీ నుంచి వచ్చే వ్యాఖ్యలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నేరస్తులుగా అభివర్ణించడం జరుగుతుంది. మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వము ఒక పేపర్ లీకేజ్ అయిందంటే ఎంతో కష్టపడి చదువుకున్న వాళ్ళ ఉసురు వాళ్ళ కష్టాన్ని తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకొని నీరు పారు చేసిన ప్రభుత్వం అయిపోయింది. ఎవరు మద్దతు ఇచ్చినా ఇది అన్యాయమని మద్దతు ఇచ్చిన వాళ్ళు దేశద్రోహులు అయిపోతున్నారు. వాళ్ళ మీద అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, ఏమనంటే కొడుతురు, ఈ దౌర్జన్యాలు చేస్తారు. ఇది అసలు ఏం ప్రభుత్వమో నాకు అర్థం కావట్లే. ఈ ప్రభుత్వం కంటే ఒకప్పుడు ఇంగ్లాండ్ భారతదేశం ఏలిండు వాడు బెటర్ అనిపిస్తుంది. ఈ బీజేపీ కంటే ఇంగ్లాండ్ వాడు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు క్రిస్టియన్స్ అయినా సరే స్కూళ్ళు పెట్టిర్రు, బళ్ళు పెట్టిర్రు, అన్ని మనకు ఎంత వసతి అప్పగైపోయారు, రైలు బ్రిడ్జిలు అన్నీ ఇచ్చారు. వాడు బెటర్. ఈ బీజేపీ ప్రభుత్వం ఏందండి ఇది? నీకు అంత స్పష్టంగా కనబడుతుంది. పేపర్ లీకేజ్ అని అంత దౌర్జన్యంగా కనబడుతుంటే విద్యార్థుల పైన రాళ్లతో దాడి. మరి వాళ్ళని టెర్రరిస్టులు అంటున్నారు, మరి మీరేమో స్టూడెంట్స్ అంటున్నారు, ఏది కరెక్ట్? ఎవరు టెర్రరిస్టు కనబడుతుంది కదా. పోలీసు వ్యవస్థను మొత్తం ఫస్ట్ పట్టించిండు. పోలీసు వ్యవస్థను టెర్రరిస్ట్ చేసిండు. ఏది పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉంటాడు, వాళ్ళను పోలీసులను చేసిండు. అంటే ప్రశ్నించకూడదు అంటారా? మరి ఏంటి, ఏం ప్రశ్నించాలి? అక్కడ అన్యాయం జరిగింది అయ్యా, ప్రశ్నిస్తుంటే కూడా కళ్ళు కనబడతలేవా? పేపర్ లీక్ ఎంతమంది విద్యార్థులు, ఒక రాష్ట్రమా? మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, దేశం మొత్తం ఏదైతే నీటి పరీక్షలు ఏవైతే లీకేజ్ అయ్యిందో వాళ్ళందరూ చేస్తున్న ధర్నాకు ఇతను ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం టోటల్గా చాలా అది స్టూడెంట్స్ వర్సెస్ పొలిటికల్ ఎంట్రీ లాగా అయిపోయింది. మరి మీరేమంటారు? ప్రభుత్వంలో అధికారం ఉంది మీది, మరి ప్రతిపక్షం ఉంటుంది కదా. మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక పార్టీ వచ్చి ఒక పార్టీ గెలిచిందా? మిగతా పార్టీలపైన మీరు పోటీ చేసి గెలిచారు కదా, మరి ప్రతిపక్షం కాదా? మరి పలు పార్టీలు ఉన్నాయి, ప్రశ్నిస్తారు, ఇదేందని అడుగుతారు. మరి అడిగేందుకు నువ్వు ఎక్కడిది అధికారంలో? నువ్వు ఎక్కడిది? నువ్వు వాళ్ళ మీద గెలిచే కదా నువ్వు వచ్చి అధికారం చెలాయిస్తున్నావు. ప్రతిపక్షం ఉన్నాడు అడుగుతుంది, ఇది తప్పని అడుగుతుంది. తప్పని అడిగినంత మాత్రమే వాళ్ళు దేశద్రోహులా మీకు? అంటే మీరు చేసే అన్ని కరెక్టు, ఇవన్నీ వీళ్ళంతా దొంగలా? శ్రీరాముడు గుడి కట్టిండు, అయోధ్యలా గుడి కట్టిండు, గుడిలో దొంగతనం జరిగింది. ఆ దొంగలను ఏం చేసినావు? ఒక్కరికి చూపించినావా? కానీ పోయినాయి యాడికి పోయినాయి మీకు తెలియకుండా, మీకు ఏం తెలియకుండా పోతాయా? మరి ఒక దొంగను పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఈ విధంగా శిక్షించిన చూపించినావా? అవి చూపించవు. అవి ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఈ దేశం అనేది సమగ్రత, ఈ దేశం అనేది సెక్యులర్ దేశం. ఇది మన దేశాన్ని మనం కాపాడుకోవాలా. మన దేశంలో ఉంటే మనల్నే టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, దేశద్రోహులు అంటే మరి ఇంకోడిగా నువ్వు పాకిస్తానుడు ఇక లేక మేము టెర్రరిస్టమా? ఇక అర్థమవుతుంది. నువ్వు ఇండియానా, ఇక మేము పాకిస్తాన్ వాళ్ళమా? మేము ఆడికలు వచ్చినావుగా, మేము టెర్రరిస్టులం, దేశద్రోహులం, ఇదంతా అయిపోతుంది. నువ్వు ఒకడుగా, ఈయన ఒక్కడే భారతి, నువ్వు ఒక్కడే ఈ హిందూ శ్రీరాము జై జై. ఇక ఏమన్నా ఉండాలా? అన్నంతమంది విద్యార్థులు, పేద విద్యార్థులు కష్టపడి చదువుకొని పరీక్ష ఎగ్జామ్ ప్రిపేర్ అయితే పేపర్ లీక్ చేస్తే ఇది చాలా వరకు అన్యాయం అండి. ఇది